హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా నిన్న అఖండ 2 నుంచి టీజర్ రిలీజ్ అయింది. టీజర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మనం అందరం. కానీ రిలీజ్ అయిన తర్వాత దాన్ని అరాచకం అని చెప్పాలి. ఎంత హిలీరియస్గా ఉందంటే, అఖండ అంటే ఆయన అఘోరిగా చేస్తున్నాడు కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన వాచకం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, నడవడికి కానీ అలాగే ఉంటుంది. ఎంత బాగా చూపించారంటే బాలకృష్ణ గారిని ఒక సింహం ఒక 10 జింకల్ని వేటాడుతున్నట్టు, శివుడు దిగి వచ్చి యుద్ధం చేస్తున్నట్టు అంత గ్రాండ్గా చూపించారు. అండ్ బాలకృష్ణ గారు అఖండ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్కి నెక్స్ట్ లెవెల్ అప్రిషియేషన్ వచ్చింది. అలాగే అఖండ 2 అనేది దానికి మించి ఉండబోతుంది అనేది ఇష్టంగా చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో త్రిశూలం షాట్ ఉంది, అది వైరల్ అయిపోతుంది. త్రిశూలం తిప్పేస్తే అందరిని ఇట్లా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది బాలకృష్ణ గారు చేస్తేనే సెట్ అవుద్ది. వేరే వాళ్ళు చేస్తే అది పెద్ద ట్రోల్ మెటీరియల్ అయిపోద్ది. ఇప్పుడు దాన్ని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. కానీ అఖండ అంటే ఆ సినిమాలో ఆయన చూపించిన క్యారెక్టర్ ఏంటంటే అఘోరాలు తపస్సు చేస్తారు, చాలా బలంగా ఉంటారని, లేకపోతే వాళ్ళకి చాలా శక్తులు ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. అది సాక్షాత్తు శివుడి అనుగ్రహం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ఘోర తపస్సు చేస్తారనేది మనం అఘోరాలుగా యాక్ట్ చేసిన ప్రతి సినిమాలో చూస్తున్నాం. అఘోరాల గురించి తెలుసుకున్నప్పుడు మనకు అర్థం అవుద్ది. అలాంటప్పుడు అలాగే చూపించాలి వాళ్ళకి అలాంటి శక్తులు ఉన్నట్టు చూపించాలి. అలాగే బాలకృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన ఇంకో శక్తి కాబట్టి ఆయనకి ఈ శక్తి యాడ్ అవుద్ది తప్ప ఇవన్నీ ఆపోజిట్ ఫ్యాన్స్ లేకపోతే యాంటీ ఫ్యాన్స్ కానీ, ట్రోలర్స్ కానీ వీళ్ళు చేసేది బాలకృష్ణ అభిమానులు మాత్రం అస్సలు పట్టించుకోరులేండి మీరు. కానీ ఊరికి అసలు ఆలోచించిన కూడా ఆలోచించవద్దు. అలాగే ఈ టీజర్లో ఇంకో హీరో ఉన్నాడు, ఆయన నందమూరి తమను. ఈ మధ్య ఆయన ఎస్ఎస్ తమన్ అని ఎవరు పిలవట్లేదు. అఖండ సినిమా నుంచి నందమూరి తమన్ అయిపోయాడు ఆయన. అఖండ సినిమా నుంచి ప్రతి సినిమా బాలయ్య బాబుతో ఆయన చేస్తున్నాడు. అఖండ కానీ, దాని తర్వాత వీరసింహారెడ్డి, దాని తర్వాత భగవంత్ కేసరి, దాని తర్వాత డాకు మహారాజ్, అలాగే ఇప్పుడు అఖండ 2. డాకు మహారాజ్ అయితే ఆ మ్యూజిక్ని అన్ని హీరోలకి వాడేస్తున్నారు. ఏ ఎలివేషన్ కావాలంటే అదే మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో ప్రతి దానికి డాకు మహారాజ్ బ్యాక్గ్రౌండ్ కొట్టేస్తున్నారు. అది ఎంత లెవెల్ ఎక్కేసింది అంత లెవెల్ ఎక్కేసింది. అలాగే ఇప్పుడు అఖండ 2 ఈ టీజర్లో కూడా ఆయన విశ్వరూపం చూపించారని చెప్పాలి. అఖండ 1లో నాకు బాగా నచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే, లాస్ట్ ఫైట్లో ఆ బండి చక్రాన్ని ఇలా ఎత్తినప్పుడు శుభ 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 శంభో అని ఒక స్లోగన్ వస్తుంది వెనకాల. అప్పుడు బాలకృష్ణ గారిని శివుడిలాగా చూపిస్తారు. అసలు థియేటర్లో ఉన్నప్పుడు నాకు ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చేసి అంత బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన తమన్ గారు. అలాగే అఖండ సినిమాకి అమెరికాలో బాక్సులు కూడా పగిలిపోయాయంట. ఈ సినిమాకి కూడా బాక్సులు పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మారణంగా కొట్టేశాడు, దారుణంగా అంటాం మనం, అలా కొట్టేశారు అనమాట. అండ్ బోయపాటి గారు అంటే బాలకృష్ణ గారికి ఒక సపరేట్ అభిమానం. అలాగే బాలకృష్ణ గారన్న బోయపాటికి సపరేట్ అభిమానం. సింహ, లెజెండ్, అఖండ 3 హ్యాట్రిక్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు 4వ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా దసరాకి రిలీజ్ అవ్వబోతుంది. బాలకృష్ణ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక 3 to 4 monthsలో సినిమా కంప్లీట్ చేసేయాలని అందరికీ చెప్తుంటారు. అలాగే ఆయన కష్టపడతాడు. ఈ వయసులో 65 సంవత్సరాలు అడుగు పెట్టినప్పుడు కూడా కుర్ర హీరోలకు కూడా పోటీ ఇచ్చి అంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, అంత కష్టపడుతున్నారు. అండ్ బాలకృష్ణ గారిలో గొప్పతనం ఏంటంటే, జైలర్ సినిమాలో ఒక పాట ఉంది, మన రామ్ గారు చెప్పినట్టు, నీ అరుపులు విన్నోడు, మీ నాన్న విజులు కూడా విన్నోడు, అలాగే రేపు నీ పుట్టబోయే కొడుకుల వాళ్ళ చేత కూడా డ్యాన్స్ వేయించగలిగిన గనుడు అని అర్థం. అంటే ఒక మనిషి 3 జనరేషన్లో మీ నాన్నకి మీ కొడుక్కి ఫేవరెట్ హీరోగా ఉండగలిగితే అంతకు మించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఉండదు. అది ఓన్లీ కొంతమందికి మాత్రం జరుగుతుంది. బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి, అలాగే రజనీకాంత్ గారికి, ఇలాంటి యాక్టర్లకు మాత్రమే వచ్చిన ఒక గొప్ప అవకాశం. అవకాశం కాదు, అదృష్టం. అండ్ వాళ్ళు చేసిన కష్టం కూడా. అందువల్ల బాలకృష్ణ గారికి అలాగే బోయపాటి గారి కాంబినేషన్లో అంటే వాళ్ళు విజృంభించేస్తారు, దాంట్లో డౌట్ లేదు. బోయపాటి గారు కూడా బాలకృష్ణ గారిని చూపించడంలో దిట్ట. లెజెండ్ సినిమాలో ఆయన్ని పర్ఫెక్ట్గా చూపించారు. సింహ సినిమాలో ఎక్కడ సెటిల్గా చేయాలి, ఎక్కడ అరవాలి, దానికి ముందాక బాలకృష్ణ గారు పెద్దగా అరిచేసి ఏది పడితే చెప్పేస్తూ ఉండేవాళ్ళు. కొన్ని ఫ్లాప్లు అయ్యి సింహ సినిమాతో ఎక్కడ అరవాలి అక్కడే అరిచారు, ఎక్కడ నిదానంగా మాట్లాడాలి అక్కడే నిదానంగా మాట్లాడారు. అలాగే లెజెండ్లో కూడా అంతే, అలాగే అఖండలో కూడా అంతే. 2 క్యారెక్టర్లు చేసినా కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇప్పుడు రాబోతున్న సినిమాకు కూడా అలాగే ఉండబోతుంది, దాంట్లో డౌట్ లేదు. అంతకు మించి ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ ఆ సినిమాకి. అండ్ ప్రతి ఒక్కరు ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాలయ్య గారు. అండ్ జై బాలయ్య. బై.